హలో ఫ్రెండ్స్, కోవిడింట్లో వంటలు ఫిలిపినీ రెసిపీ చికెన్ లోమీ సూప్ ఎలా చేయాలో చూద్దాము. ఇదేమో చికెన్, ఇదేమో నూడిల్స్ ప్యాకెట్ అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని బాగా హీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి ఇలా కట్ చేసి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని బాగా కలుపుకొని, ఇంక ఇదేమో మ్యాజిక్ కిప్స్ అనమాట. 2 వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇది సోయా సాస్ అనమాట. ఇది ఇంకో రకం సోయా సాస్ అనమాట. ఇది ఫిలిపినీ వాళ్ళు వాడుకునేది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇంక ఇదేమో క్యారెట్ కట్ చేసి వేసుకోవాలి. ఇదేమో కోడిగుడ్డు అనమాట. ఒక 2 గుడ్లు ఇలా కొట్టి ఇలా మరుగుతున్న సూపులు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇంక ఇదేమో క్యాబేజ్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇదేమో ఫిలిపినీ నూడిల్స్ అనమాట. ఇవి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సోయా సాస్ అయితే వేసుకోవాలి పైన. ఇదేమో క్యాప్సికమ్ ఒకటి కట్ చేసి వేసుకోవాలి. ఇది బాగా ఉడికే లోపల మనం అయితే కోడిగుడ్లు అయితే ఉడికించుకోవాలి. అంటే వీళ్ళు తల్లి బిడ్డను ఒకేసారి తింటారనమాట. ఇలా గుడ్లు ఉడికిన తర్వాత వాటికి తొక్క తీసి అయితే ఇలా మరుగుతున్న సూపులు అయితే వేసుకోవాలి. ఇంక ఇదేమో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వాటర్లో వేసి కలిపి ఇలా ఉడుకుతున్న సూపులు అయితే వేసుకోవాలి థిక్నెస్ కోసం. ఇప్పుడు అంతే ఫిలిపినీ రెసిపీ చికెన్ లోమీ సూప్ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.